ఇండస్ట్రీలో చాలా మంది అవకాశాలు ఇస్తానని ఫస్ట్ చిన్న ప్రాజెక్టులు స్టార్ట్ చేసి పెద్ద ప్రాజెక్టుల వరకు వెళ్ళిన తర్వాత చిన్న వాళ్ళని మర్చిపోయారు. డబ్బు అందరినీ మారుస్తుంది. మీరు మారదని గ్యారెంటీ ఇవ్వగలరా? ఫస్ట్ నీకు వెళ్ళిపో 500 తీసుకో. సో సినిమా ఇండస్ట్రీలో జనరల్గా జరుగుతుంటాయి. ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నాను, అన్ని బాగానే ఉన్నా, అందరూ తీసుకుంటారు. ఆల్ ఆఫ్ షడల్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా? అంతేనా? ఆల్ ఆఫ్ షడల్ నేను ఎప్పటికీ పెద్ద సినిమాలు బడ్జెట్లతో చేయను. బడ్జెట్ ప్రాజెక్టులు ఎప్పుడు చేయను. నాకు బడ్జెట్లు ఎక్కువ అయ్యాను. నేను ఏం చేస్తాను తెలుసా? ఇంకా ఎక్విప్మెంట్ పర్చేజ్ చేస్తాను. 5D ప్లేస్లో రెడ్ క్యామ్ వస్తుంది. ఇలా క్వాలిటీ పెంచుకుంటూ వెళ్తాను. 0 బడ్జెట్లో పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తాం. అంత ఈజీ అనుకోవద్దండి. ఈజీని 0 బడ్జెట్లో క్వాలిటీ ప్రాజెక్టులు పాన్ ఇండియా సినిమాలు కూడా చేస్తాం విత్ కొలాబరేషన్. అవన్నీ ఎలా జరుగుతాయంటే మనకు ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, దాని తర్వాత గ్రాఫిక్స్ కావచ్చు, ఇవన్నీ మనతో కొలాబరేట్ అవ్వబోతున్నాయి. అన్నీ అవుతాయి స్టెప్ బై స్టెప్. అలాంటి పెద్ద ప్రాజెక్టులు కూడా 0 బడ్జెట్ కాన్సెప్ట్లో 0 బడ్జెట్ కాన్సెప్ట్ వదలను. ఎన్ని ఉన్నా కూడా, ఎంత బడ్జెట్ వచ్చినా కూడా నేను క్వాలిటీని పెంచుతాను. మీరు అనుకునే బడ్జెట్లు వస్తే క్వాలిటీ పెంచుతాను. బడ్జెట్ సినిమాలు చేయను, పొరపాటును కూడా చేయను. ఈరోజే మాట ఇస్తున్నాను మీతోనే ఉంటాను. నేను మీతోనే ఉంటాను. మన ఊపిరినంత వరకు ఇక్కడే ఉన్నాను. ఎందుకంటే మీరే నాకు అన్ని ఇచ్చారు. పెద్దవాళ్ళతో బిజినెస్ చేస్తాను. ఈ సినిమాని తీసుకెళ్ళేసి ఎంత చెప్పు, మై డియర్ దిల్ రాజు చెప్పు, ఇప్పుడు చెప్పు అంట అనమాట. ఆ రోజు వస్తుంది, కూర్చోండి, పెట్టుకోండి. ఇండస్ట్రీలో 4 చైర్లు ఉంటాయని అంటుంటారు జనరల్గా. ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ 5వ చైరు వారణాసి పడబోతుంది, గుర్తుపెట్టుకోండి.